EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. డబ్బు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది అంటారు. కానీ ఈ మధ్య కొన్ని నేర ఘటనలు చూస్తే డబ్బు వల్లే అనేక హత్యలు జరుగుతున్నాయి. అవును, డబ్బు మాత్రం ఎవరిని చంపదు. కానీ ఆ డబ్బు ఆశ, డబ్బు అవసరం వల్ల మనుషులు మానవత్వాన్ని మర్చిపోతున్నారు, బంధాలను తెంపేసుకుంటున్నారు. అందుకోసం మనుషుల్ని హత్యలు చేయటానికి కూడా వెనుకడుగు వేయటం లేదు. కసింకోట, అనకాపల్లి జిల్లా కసింకోటలో ఒక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. సీన్ కట్ చేస్తే సినిమాటిక్ రేంజ్లో ప్లాన్. అవును, ఇందులో ఈ హత్యకు కారణమైన ప్రధాన నిందితుడికి బాగా అప్పులున్నాయట. అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక పెద్ద ప్లానే వేశాడు. అందుకోసం సొంత మామనే కొడుకు హెల్ప్ తీసుకొని హత్య చేశాడు. ముందు ఇది ప్రమాదంగా చిత్రీకరించాడు. ఆ మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి నమ్మించి తీసుకువెళ్ళి అతన్ని బాగా కొట్టేసి చంపేసి ఆ తర్వాత అతని మృతదేహాన్ని, అతని వెహికల్ని కూడా రోడ్డు మీద పెట్టేసి ఏదో గుర్తు తెలియని వాహనం ఇతన్ని గుద్ది చంపేసింది అన్నట్టుగా సీన్ క్రియేట్ చేసి ఆఖరికి పోలీసులు కూడా రాంగ్ రూట్ పట్టించారు. అయితే నిజం ఎప్పుడూ నిలకడగానే ఉంటుంది. నిజం బయటపడడానికి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ వాస్తవాలు బయటపడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ట్రీట్మెంట్. ఇప్పుడు కసింకోట పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగానే కేసును ఫైల్ చేశారు, రోడ్డు ప్రమాదంగా కాకుండా. ఎందుకంటే మృతుడి ఒంటిపైన ఉన్నటువంటి గాయాలు పోలీసులకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లోనే చాలా అనుమానాలు కలిగించింది. దాంతో సస్పీషియస్ డెత్ కేసుగానే దీన్ని ఫైల్ చేసి ఆ తర్వాత తమదైన స్టైల్లో కేసును దర్యాప్తు కొనసాగిస్తే కేవలం ఈ మృతుడి నుంచి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు 1,08,00,000 రూపాయల పైన ఆశపడే కుటుంబ సభ్యులే అతన్ని హత్య చేశారు అని ఒక ఫైనలైజ్కి వచ్చారు. ఆ తర్వాత తమ రేంజ్లో, తమ రూట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే A1 నుంచి A4 వరకు మొత్తం 4 ఈ హత్యకు కారకులుగా గుర్తించారు. ప్రధానంగా A1 అండ్ A3 వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులు. ఎంత బాధాకరంగా ఉంది కదా. పూర్తి డీటెయిల్గా చూద్దాం. అసలు ఈ మృతుడు ఎవరు, ఏం చేస్తారు, అతని పైన ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మృతుడి పేరు కుర్రు నారాయణమూర్తి, సన్ ఆఫ్ మాలిబాబు. 54 ఏళ్ల వయసు అయింది. పెరంటాలపాలెం గ్రామం, కసింకోట, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఈ హత్యకు ముందు పథకం ప్లాన్ ఏంటంటే నిందితులు తమ అవసరాలు, అప్పులు తీర్చుకోవడం కోసం ఈ మృతుడి పేరిట కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారనమాట. ఆ పాలసీలు ఏంటి, ఎంత వర్త్ అనేది నేను చెప్తాను చూడండి. LIC ఇన్సూరెన్స్ పాలసీలు 5 లక్షలు, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ 8 లక్షలు, SBI జనరల్ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్ పాలసీ 40 లక్షలు, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 20 లక్షలు, శ్రీరామ్ లైఫ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ 10 లక్షలు, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షలు, సాగర్ సిమెంట్ కంపెనీ ద్వారా కల్పించబడిన GPA పాలసీ 20 లక్షలు. మొత్తం ఈ పథకాలు అంటే ఈ పాలసీల నుంచి వచ్చేటటువంటి అమౌంట్ 1.08 CR ఇదనమాట. సో ఇప్పుడు ఈ హత్యకు ప్రధానమైన కారకుడు ఎవరు అంటే A1 సుంకరి అన్నవరం. ఆయన తండ్రి పేరు మాణిక్యం, ఇతని వయసు 42 ఏళ్ళు, ఇతనిది కూడా కసింకోటే. A2 అగ్రహారపు తాతాజీ, ఇతని వయసు 49 ఏళ్ళు, ఈయన కూడా కసింకోటకు చెందినవాడే. A3 సుంకరి జ్యోతి ప్రసాద్ 19 ఏళ్ళు. అంటే A1 A3 ఇద్దరు తండ్రి కొడుకులు అనమాట. సో ఇతనిది కూడా ఇంకా యాజ్ యూజువల్గా కసింకోటే. A4 భీముని నానాజీ, ఇతని వయసు 38 ఏళ్ళు, ఇతనిది కూడా అచ్యుతాపురం మండలం, అనకాపల్లి అనమాట. సో అసలు ఈ హత్యకు ఎలా ప్లాన్ చేశారు అంటే ఈ A1 అయినటువంటి అన్నవరం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలని చాలా ప్లాన్లు వేస్తే ఆఖరికి మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రు నారాయణమూర్తి పేరు మీద చాలా ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు. మృతుడిని హత్య చేసి ఆ ఘటనను రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలి అనేది ఇతడి స్కెచ్ అనమాట. ఇదే పోలీసుల దర్యాప్తులో తేలింది. సో మొత్తం ఇప్పుడు ఈ మృతుడి పేరు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం 1,08,00,000 అని చెప్పుకున్నాం కదా. నిందితులు ఫస్ట్ ఏం చేశారంటే ఈ మృతుడిని హత్య చేసి ఆ ఘటనను
ఏదో గుర్తు తెలియలేనటువంటి వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయిందని చెప్పి రోడ్డు ప్రమాదంగా చూపించారు. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్ పొందాలనే వీళ్ళ దుర్మార్గపు ఆలోచన. దీంతో కుటుంబ సభ్యులు మరియు పోలీసులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. కేసు ఎలా డిటెక్షన్ అయిందంటే ఇన్క్వెస్ట్ మరియు పోస్ట్ మార్టం తర్వాత మృతుడి ఒంటిపై గాయాలను బట్టి కసింకోట పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత టవర్ డంపు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్లు తీసుకొని ఆ కోణంలో దర్యాప్తు చేస్తే కసింకోట సిఐ మరియు ఎస్ఐ ఈ నిందితుల పాత్రను బయట పెట్టేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. తర్వాత కేసులో ప్రస్తుతం ఈ కేసు చట్టపరమైన చర్యలైతే కొనసాగుతున్నాయి. అయితే దర్యాప్తులో నిందితులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మాత్రమే మృతుని హత్య చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి స్కెచ్ వేసినట్టుగా ఒప్పుకోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ పోస్ట్ మార్టం తర్వాత ఆ మృతుడిపై గాయాలు బట్టి టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి ఈ కేసు అలా వాస్తవాలను బయటపెట్టి ఆ తర్వాత అనుమానాస్పద మృతి కేసుగానే ఇది హత్య కేసుగా మారింది. కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య రీసెంట్ గా మనం ఒక సస్పీషియస్ డెత్ కట్టడం జరిగింది. ఇనీషియల్ గా అది యాక్సిడెంట్ అనుకుని మనం 304 హిట్ అండ్ రన్ కింద రిజిస్టర్ చేసాం. కానీ ఆఫ్టర్ విజిటింగ్ క్రైమ్ సీన్ అండ్ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయ్యాక మేము దాన్ని మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. బికాజ్ క్రైమ్ సీన్ చూడగానే ఇంజురీస్ ఆర్ బ్లంట్ అండ్ ఇంజరీస్ కూడా యాక్సిడెంట్ లా అనిపించలేదు. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు విత్ హిస్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మాకు సబ్సిక్వెంట్ గా తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో కుర్రి నారాయణమూర్తి 54 years, ఆయన ప్యాకింగ్ లేబర్ గా సాగర్ సిమెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి సాగర్ సిమెంట్ తరపున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది 20 lakhs కి. అదే కాకుండా వాళ్ళ అల్లుడు సన్నిల ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ అతని పేరు మీద అరౌండ్ 1.08 crores కి ఇన్సూరెన్స్ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేశాడు పాస్ట్ 6 months లో. ఆ పాలసీ అమౌంట్స్ ఈ యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ పాలసీ అమౌంట్స్ వస్తాయని చెప్పి ప్లాన్ చేసి అతన్ని చంపటం జరిగింది. చంపేసి యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ సిఐ కసింకోట అండ్ ఎస్ఐజ్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఇది ఏదైతే ఉందో అది మర్డర్ అని చెప్పి డిటెక్ట్ చేసి ఈ రోజు అక్యూజ్ ని కస్టడీలో తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి A1 సుంకర అన్నవరం వాళ్ళ అల్లుడు అండ్ A2 తాతాజీ అతని దగ్గర పనిచేస్తాడు అండ్ A3 జ్యోతి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవడు, డిసీజ్డ్ వాళ్ళ మనవడు అండ్ A4 LIC ఏజెంట్. ఇతను యాక్చువల్ గా ప్లాన్ చేసి ఇలా ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టేసి తర్వాత సబ్సిక్వెంట్ గా తను చనిపోతే మీ అప్పులన్నీ తీరిపోతాయి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్స్ తో అని చెప్పి వాళ్ళకి ప్లాన్ చెప్పడం జరిగింది. సో A4 ఈ టోటల్ 4 అక్యూజ్ ని ఈ రోజు కసింకోట పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. దీనికి సంబంధించి సిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు అండ్ పిసి గోపి అండ్ శ్రీనివాస్ వీళ్ళు మంచి వర్క్ చేసి ఈ అక్యూజ్ పట్టుకోవడంలో హెల్ప్ చేశారు. ఇక్కడ క్రైమ్ సీన్ వచ్చి ఆ హెరిటేజ్ పక్కన సందు ఉంది కదా, సందులో అయింది, రోడ్ మీద అయింది, లేఅవుట్ మీద. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను ప్లాన్ చెప్పాడనమాట. మీకు ఇప్పుడు ఆల్రెడీ అతనికి చాలా అప్పులు ఉన్నాయి. A1 ఎవరైతే ఉన్నారో అతనికి ఈ అప్పులన్నీ మీకు అప్పులు తీరాలి అంటే మీరు ఇలా యాక్సిడెంటల్ కవరేజ్ యాక్సిడెంటల్ కింద పెడితే మీకు అమౌంట్స్ వచ్చేస్తాయి, నేను మీకు హెల్ప్ చేస్తాను, దానికి నాకు కొంత ఫైనాన్షియల్ అమౌంట్ ఇమ్మన్నాడు. ఆ అమౌంట్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది సక్సెస్ అయ్యి ఉంటే యాక్సిడెంటల్ డెత్ కింద వీళ్ళకి వచ్చే అమౌంట్ లో కొంత షేర్ అనేది ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఇవ్వాలి. ఇనిషియల్ గా యాక్సిడెంటల్ డెత్ కిందే తీసుకున్నాం, ఎందుకంటే ఈవెన్ కంప్లైంట్ ఫ్రమ్ ఫ్యామిలీ కూడా అలాగే ఉంది మనకి. మేము చాలా సార్లు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఫ్యామిలీ వాజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్, కానీ ఇంజరీస్ మాకు అలా అనిపించలేదు. సో వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఇన్వెస్టిగేషన్ తీసుకునేసి చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అక్యూజ్డ్ అని తెలిసింది. ఆ రోజే చనిపోయాడు అంటే కొనూపిరితో ఉండగా KGH కి వెళ్ళాడు, బట్ అప్పటికే కాన్షియస్ లో లేడు.